బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తుది జాబితా విడుదల చేసింది. ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన అన్ని ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని దీన్ని ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. బీహార్లో 22 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అనేక వివాదాలకు నెలవుగా మారింది. చివరకు పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను నెల క్రితం ప్రకటించింది. అభ్యంతరాలు వెల్లడించేందుకు గడువు ముగియడంతో తాజాగా తుది జాబితా విడుదల చేసింది. ఓటర్లు తమ వివరాలను సంబంధిత లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చంటూ బీహార్ సీఈఓ సూచించారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. ఈ ఘటనతో తన గుండె బద్దలైందని, మాటలు రావడం లేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక భావోద్వేగ వీడియో విడుదల చేశారు. తన జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. ఈ దురదృష్టకర ఘటన జరిగి ఉండాల్సింది కాదన్న ఆయన, తాను కూడా మనిషినే, అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతానా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శల పట్ల కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇక తన్ను టార్గెట్ చేసుకోండి, కానీ తన ప్రజలను కాదని సీఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తనను ఏమైనా చేసుకోండి అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు విజయ్. తాను భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, త్వరలోనే తాను స్వయంగా బాధితులను కలిసి పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. அனைவருக்கும் வணக்கம். என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களோட சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை రిక్వెస్ట్ பண்ணி கேட்போம். ఆసియా కప్ ఫైనల్లో రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్ను కలిశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తిలక్ వర్మను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను బహుమతిగా అందజేశారు. బీజేపీ బీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఎవరు బాకీ పడ్డారని ప్రశ్నించారు. మీరు చేసిన బాకీలకు వడ్డీ కడుతున్నామని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ఏ బాకీ పడిందన్నారు. రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్
కేటీఆర్ ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలే సాకారం చేస్తే బాకీ పడ్డట. 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెసే మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ పత్తా లేకుండా పోయారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని ఇది మనం అడగాలన్నా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా, నేను కూడా తిరుగుతా, టౌన్లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా. ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. 20 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఇళ్లను కూలగొడుతున్న హైడ్రాకు మూసీ నది మధ్యలో కడుతున్న బిల్డింగులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలు కడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన హెచ్ఎండిఓలే పోలీస్ కేసు పెడతారు. ఈ ప్రాజెక్ట్కి కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, ఆయన మీదనే పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మీ మంత్రులు ఎవరు, మీ ఎమ్మెల్యేలు ఎవరు, లేదా మీ ముఖ్యమంత్రి పేషీ నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా, లేదా పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందా? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి. దీనికి సంబంధించి హైదరాబాద్ కూడా డీసీ గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. దీనికి ఒక పక్క 20 ఏళ్ల కింద కట్టిన ఇండ్లని గులగొడుతున్న హైడ్రా, ఇండ్లను గులగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% ప్రకటించి ఆ తీర్మానం సక్సెస్ చేయడంలో బీజేపీ కూడా పనిచేసిందన్నారు. నల్గొండ జిల్లా తాండాల్లో గిరిజనులు తప్ప ఎవరూ లేరు, కానీ అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారన్నారు. తప్పుల తడకగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించి గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. రెడ్డి గారి ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీల రాజకీయ వెనుకబడతనంపై ఎంపెరికల్ డాటా సేకరించినాం. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పు పట్టమనేటువంటి భావంతో పెట్టిండ్రు. సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు 3 పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది. మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్ళినా
కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు లేనట్లే. అక్టోబర్లో జెడ్పీటీసీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ ఈ నెల 23న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మండలంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఈసీ అక్టోబర్ 9న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 2 విడతల్లో 13 నుంచి, ఎంపీటీసీ, సర్పంచ్లకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మండలంలోని 25 పంచాయతీల్లో గిరిజనేతరుల కేసు కోర్టులో విచారణలో ఉన్నందున సర్పంచ్, ఎంపీటీసీలకు ప్రస్తుతం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ఈసీ పేర్కొంది. నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ అయినటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్పై తెలంగాణ తల్లి అని బోర్డులను ఏర్పాటు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరును నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని, గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు మాంచాలమ్మ దేవి దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చారు. రామ్లీలా కార్యక్రమాన్ని రాజకీయం చేస్తామంటే ఊరుకోబోమంటున్నారు సుడా చైర్మన్, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేయడం మాని సహకరించాలని కోరారు. విగ్రహం ఏర్పాటు విషయంలో మార్క్ఫెడ్ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదనే గేటుకు తాళం వేశారని చెప్పారు. అంతా కలిసి ప్రోటోకాల్ పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనవసరంగా రాద్ధాంతం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీని, నాయకులను బదనం చేయాలని చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము స్పష్టంగా ఈ కార్యక్రమం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఈ కార్యక్రమం వారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంటుంది. మీరు కొంతకాలంగా మీ పాత్ర దానిలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్లస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిద్దాం. మరి ఏదైతే కార్యక్రమం రామ్లీలా కార్యక్రమం జరిగే క్రమంలో మరి అతిథులు ఉన్నటువంటి ప్రోటోకాల్ను బట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి మార్క్ఫెడ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మీరు అక్కడ విగ్రహం ఏదైతే రావణాసురుడికి సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో కనీస సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు. ఏవైనా అవాంతర కార్యక్రమాలు జరిగితే మరి మాకు ఎట్లా అనేది తెలియకపోతే కరెక్ట్ కాదు అనే ఉద్దేశం కొద్దీ మార్క్ఫెడ్ అధికారులు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని చెప్పి తాళం వేయడం జరిగింది. కరీంనగర్లో రామ్లీలా కార్యక్రమం రచ్చ రేపుతోంది. రామ్లీలా కార్యక్రమం నిర్వహించే మార్క్ఫెడ్ గ్రౌండ్ గేటుకు తాళాలు వేశారు. కార్యక్రమం నిర్వహించకుండా మార్క్ఫెడ్ గేటుకు తాళం వేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటుకు తాళం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 15 సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం.
దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే, నేను కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే. నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చులు అయ్యేటి మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం. కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టినాం. ఇప్పుడు కూడా రామ్లీల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక ఈరోజు ఎర్లీ మార్నింగ్ గేటుకు తాళం వేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు. కరీంనగర్ పట్టణంలో 10 ప్రభుత్వ భూములు 12 చోట్ల రామ్లీల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన ఏ ఉన్న డస్ట్ కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు. అలాగే మాకు ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన బాణా స్టేజ్ కానీ బాణాసంచా కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ 1 స్థానంలో ఉందని, జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులకు మంచి గుర్తింపు వచ్చిందని డీజీపీ జితేందర్ అన్నారు. డీజీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను డీజీపీగా ఉన్న 15 నెలల్లో శాంతి భద్రతలు అదుపులోకి తేగలిగామని, రాష్ట్రంలో నేరాల రేటు తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. గత 4 ఏళ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ను ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా బదిలీ చేసింది. ఇప్పటివరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఇవాళ ఉదయం సివి ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థకు 4 ఏళ్ల పాటు సేవలు అందించడం తనకెంతో ఆనందంగా ఉందని సజ్జనార్ అన్నారు. ప్రజలకు నేరుగా సేవలందించే సంస్థను వేయడం ఒకంత బాధగా ఉందని, ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో కొత్త బస్సుల కొనుగోలు, యూపీఐ పేమెంట్స్, ఎలక్ట్రిక్ బస్సులు, స్టేషన్ల ఆధునికీకరణ, మెగా హెల్త్ క్యాంపులు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు శ్రమించాలని సూచించారు. సురక్షితమైన జీవనాన్ని నాడి బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్, వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ బిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పూర్వోదయ నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మలా సీతారామన్కు తెలిపారు. అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ప్రత్యేక నిధులతో పాటు రాష్ట్రంలో చేపట్టబోయే పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉండాలంటున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీ ఆవిష్కరించారు. ఆదాయం సృష్టించడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు.
2024-25లో 8.25 వృద్ధి రేటు సాధించామన్నారు. ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పలు పాలసీలు తీసుకొచ్చామన్నారు. Highest per capita income in India is from Telangana. That is the city we built earlier. Now God has given me one more opportunity to build one more city. Generally, so many politicians may not get opportunity. God has blessed me to develop one more city. Earlier I built brownfield city. This time I am building greenfield city. One of the best city for future. That is how I am planning. If you can have any ideas, you can come back. I am here to execute. All your ideas, you name anything. It is a clean city, green city. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలిచే పరిస్థితి లేదన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాలయాల నిర్మాణాలపై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. భక్తులిచ్చే నిధుల ద్వారానే ఆలయాల నిర్మాణాలు, పూజలు జరుగుతూ ఉంటాయన్నారు. దేవాదాయ శాఖలోని నిధులు భక్తులు ఇచ్చేవేమో అని, రాష్ట్రంలో ఆలయాలకు బదులుగా టాయిలెట్ నిర్మించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇక గత పాలకులు హిందువుల ఆలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారన్నారు. ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో? సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే. సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు, లక్షల వాష్రూమ్లు కడుతూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఆలయాలు కట్టకూడదని, ఆలయాల డబ్బు కూడా టాయిలెట్లు కట్టడం అనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపేలా చూడాలని సూచించారు. విజయనగరం జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన సందర్భంగా ద్విచక్ర వాహనంపై వెళుతోన్న మైనర్ బాలుర్లను ఆపి మందలించారు. చింతలవలస 5వ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతూ వెళుతోన్న 2 మైనర్లను గమనించిన మంత్రి తన కాన్వాయ్ను ఆపి మందలించారు. పిల్లల వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు. పిల్లలు మగ పిల్లలు 16 సంవత్సరాలు, ఎంత వయసు? 14 ఇయర్స్. బండి తీసుకెళ్ళి వాళ్ళ మోదర్ని తీసుకురావాలని చెప్తున్నారు. ఈ పిల్లలు ఎక్కడైతే మత్తు పదార్థాల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని పూర్తిగా అరికట్టలేకపోతోంది. ఎక్కడో చోట అక్రమంగా గంజాయి రవాణా కొనసాగిస్తూ భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకుంటున్నా గంజాయి వ్యాపారం మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్ మెట్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నట్లు ఎస్ఓటి రాచకొండ పోలీసులు తెలిపారు. చాలా రోజుల నుంచి గాంజా పైన టోటల్ ఫోకస్ గా వర్క్ చేసిన మూలంగా మీరు చూశారు. ఇటువంటి కన్సైన్మెంట్ మనం పట్టుకోవాలంటే హైదరాబాద్లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. చందానగర్లోని లేగలా స్పోర్ట్స్ అకాడమీలో క్రికెటర్ తిలక్ వర్మ సందర్శించారు. తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆసియా కప్ గెలుపొందడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని తిలక్ వర్మ తెలిపారు. పాక్ క్రికెటర్లు నాపై ఒత్తిడి పెంచాలని చూశారన్నారు. పాక్ ఆటగాళ్లు నన్ను రెచ్చగొట్టేందుకు కూడా యత్నించారని చెప్పాడు. కానీ నా కళ్ళ ముందు దేశమే కనిపించిందన్నాడు. నేను ఆడిన ఇన్నింగ్స్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని అన్నాడు. పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు. నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్తారంటే నాకు చాలా ప్రౌడ్. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్.
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఏపీ యువతపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. టొమాటోలు తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు అనుమానం ఉందంటూ యువతని కిందికి దించారు. అనంతరం పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ సుందర్ సురేష్ బాధితురాలని స్థానికుల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు తిరువണ്ണామలై ఎస్పీ. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పుష్కర ఘాట్ను వరద ముంచెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీ వరద పోటెత్తింది. 85 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,43,840 క్యూసెక్కులుగా ఉంది. బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. 10 గ్రాముల బంగారం ఏకంగా ₹1,20,000 చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజురోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. పెరగడే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం పూట లాభాలతో ప్రారంభమై వరుస 7 రోజుల నష్టాలకు బ్రేక్ వేసినప్పటికీ ఆ జోరును నిలబెట్టుకోలేకపోయాయి. నెలవారీ గడువు ముగింపు రోజు కావడంతో పాటు ఆర్బీఐ నిర్ణయాలపై నెలకొన్న అప్రమత్తతతో రోజంతా సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 80,267 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 24,611 వద్ద ముగిసింది.